ఆ సమయంలో లలిత్ ఒకడే కుటుంబంలో సంపాదించేవాడు. లలిత్ పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. అవసరం ఉంటే తప్ప అనవసరంగా మాట్లాడేవాడు కాదు. ఈ ఫ్యామిలీ మొత్తం ఎదుటివారికి సాయం చేయడమే తప్ప ఎవరిని కష్టపెట్టేవారు కాదు. లలిత్ ప్లైవుడ్ బిజినెస్ చేసేవాడు. బొరారి వచ్చిన తర్వాత ఒక ప్లైవుడ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. 2004 సంవత్సరంలో తన ప్లైవుడ్ షాప్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో లలిత్ గొంతు పోయి మోగవాడవుతాడు. 2007 సంవత్సరంలో లలిత్ తండ్రి భోపాల్ సింగ్ చనిపోతాడు. తండ్రి చనిపోయిన 100 రోజులకు గరుణ పురాణం పాఠం అనే పూజ చేస్తున్నాడు. ఒక్కసారిగా గొంతు సరైంది మరియు మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు. తన తండ్రి కల్లోకి వచ్చి పూజ చేయమని చెప్పాడని, అందుకే నాకు మోగతనం పోయిందని లలిత్ పక్కింటి వాళ్ళకి చెప్పాడు. ఇంకప్పటి నుంచి రోజు రాత్రి ఫ్యామిలీ పూజలు చేసేది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పూజలో పాల్గొనేవారు. 2007లో లలిత్ డైరీ రాయటం మొదలుపెట్టాడు. తమ తండ్రి తానుతో మాట్లాడుతున్నాడని, తాము చెప్పే మాటలన్నీ డైరీలో రాశాడు. ఈ డైరీలో చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఏ పని ఎలా చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి. క్రమంగా వీరి బిజినెస్ పెరిగింది, డబ్బులు రావడం జరిగింది. పిల్లలు కూడా బాగా చదవడం మొదలు పెట్టారు. ప్రతిభా కూతురు ప్రియాంక ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం ఒక పూజ చేసేవారు. ఆ పూజలో మరణించబోతున్నామని సూసైడ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు.